ఫ్రెండ్స్, ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఒకే సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మనము గల్ల వేసుకోవాలి. గల్ల ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెంత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కరెక్ట్ ఉందా ఇది చూసుకున్న తర్వాత అప్పుడు గల్ల అనేది మనం వేసుకోవాలి. గల్ల కోసం మనము క్రాస్గా కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా వేసుకొని లైన్స్ క్రాస్గా గీసుకోవాలి. స్ట్రైట్ వేస్తే గల్ల అనేది రౌండ్ షేప్గా రాదు, కాబట్టి మనము ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి. ఈ పీసెస్ ఒకేలాగా మనము షేప్ కట్ చేసుకోవాలి. దీని ఫేస్ ఇలాగే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా సేమ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ జాయింట్ రింగ్స్ అనేవి అందరికీ పర్ఫెక్ట్గా రాదు, దానికోసం అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా వేద్దామో చూడండి. సరిగ్గా ఇలా వేసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ సెంటర్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఇంత మార్జిన్ వచ్చేలాగా పెట్టుకోవాలి. కరెక్ట్గా అన్ని జాయింటింగ్స్ ఒకేలాగా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసుకున్నాము. ఇదే విధంగా వచ్చేలాగా గల్ల పట్టి అంటూ తయారు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏదైతే ఉందో ఉక్కు పట్టి నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన నెక్ వేసేటప్పుడు ఒకేలాగా మార్జిన్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఆల్రెడీ బ్లౌజులు కుట్టేవారు కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. ఈ షోల్డర్ జాయింటింగ్స్ అనేవి వెనుక భాగం వచ్చేలా పెట్టుకోవాలి.
చూడండి, మార్జిన్ ఒకేలాగా వచ్చేలాగా కుట్టుకుందాం. ఇదే విధంగా కుడితే మనకు గల్ల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రేట్గా పెట్టుకోకూడదు. షోల్డర్ మీద ఉన్న ఫోల్డింగ్స్ బ్యాక్ వైపుకే వచ్చేలాగా గల్లా వేసుకోవాలి. ఇటువైపుదైనా అటువైపుదైనా బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత ఈ గల్లా ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలంటే, ఇది మాత్రం తిరిగిపోకుండా ఇలా వెనుకకు తిరగకుండా ఈ ముందుకే ఉండి ఈ పైనుంచి ఇలా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గల్లా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇదే విధంగా వేసుకోవాలి. తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోద్ది.